హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి 'నీరు' అనే మూవీ గురించి ఎక్స్‌ప్లనేషన్ అంటే రివ్యూ ఇవ్వడానికైతే వచ్చేసాను. అండ్ ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ విషయానికొస్తే మోహన్ లాల్, ప్రేమని, సిద్దిక్ అండ్ అన్వేషర్ రాజన్ అనే వాళ్ళు మెయిన్ క్యారెక్టర్స్‌గా చేశారు. అండ్ మోహన్ లాల్ చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఒక మంచి మళ్ళీ కోర్ట్ డ్రామా మూవీ తీసుకున్నట్టు అనేది. ముందు 'దృశ్యం 2'లో ఏందంటే ఆహ్, ఒక మంచి ఫిలిం అనుకున్నాను. అంటే దీనికంటే మంచి ఫిలిం రాదు అనుకున్నాను. 'జిత్తు జోసెఫ్' దీనికంటే బెస్ట్ మూవీ అయితే 'నీరు' అనే మూవీతో అయితే ఇచ్చేశారు. అండ్ 'నీరు' మూవీకొచ్చే ముందుగా వచ్చే విధంగా అయితే మోహన్ లాల్ అయితే ఆ క్యారెక్టర్‌లో జీవించాడనే చెప్పాలా. అండ్ సిద్దిక్ అండ్ ప్రేమని అంటే అపోనెంట్ లాయర్స్ వాళ్ళు కూడా అయితే చాలా బాగా చేశారు. అండ్ అనేశ్వర రాజన్ విషయానికొచ్చానంటే నాకు తెలిసి ఇంతకుముందు ఏ మూవీస్ చేసిందో నాకైతే తెలీదు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే లిటరల్లీ షీ లీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అనే విషయం అని అయితే చెప్పాలి. ఆ ఒక బ్లైండ్ గర్ల్ అనే క్యారెక్టర్ చేసింది అనేశ్వర రాజన్ అనే అమ్మాయి. చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ ఇక స్టోరీ విషయానికొచ్చే అయితే అనేశ్వర్ రాజన్ అనే అమ్మాయి బ్లైండ్ గర్ల్. ఆ అమ్మాయిని ఒక రోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకడు రేప్ చేస్తారు. అంటే వాళ్ళ అమ్మా, నాన్న బయటికెళ్ళడం, వాళ్ళ ఇంట్లో పని మనిషి బయటికెళ్ళడం వల్ల ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కటే ఉందని తెలుసుకొని వేరే ఒకతను వచ్చి రేప్ చేస్తాడు. ఆ రేప్ చేసిన వాడిని ఎలా కనుక్కున్నారనేది ఈ సినిమా స్టోరీ. అండ్ ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే మాత్రము నాకనిపించిందేందంటే లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్ట్ డ్రామా అనే చెప్పాలి. ముందు చాలా ఫిలిమ్స్ వచ్చాయి. అంటే లైక్ 'వకీల్ సాబ్' అలాంటిదే. అండ్ ఇప్పుడు 'దృశ్యం 2' కూడా అలాంటిదే. కానీ ఈ యొక్క 'నీరు' అనే మూవీకొచ్చేట్టుగా అయితే ఐ లైక్ ద మూవీ. అండ్ మోహన్ లాల్ వచ్చి ఒక అంటే 5 ఇయర్స్ సస్పెండ్ అయిన ఒక లాయరు. ముందు ఈ విధంగా సిద్దిక్ అండ్ ప్రేమని వాళ్ళ దగ్గర ఉండేవాడు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్రేమని ఈ విధంగా మన మోహన్ లాల్ దగ్గర అవుతున్నారని వాళ్ళ నాన్న ఈ విధంగా చేసి తన లాయర్‌ని 5 ఇయర్స్ సస్పెండ్ చేపిచ్చేస్తాడు. ఆ తర్వాత తను మామూలుగా అందరికీ సెక్షన్స్ అన్నీ చెప్పి ఇలా ఫీజు మనీ తీసుకునేవాడు. అలా ఉండగా వన్ ఫైన్ డే ఈ అనేశ్వర్ రాజన్ అనే కేసొచ్చి మన మోహన్ లాల్ దగ్గరికొస్తది. ఫస్ట్ తను ఒప్పుకోడు. బట్ అమ్మాయిని చూసిన తర్వాత లిటరల్లీ తన పెయిన్ చూసిన తర్వాత ఒప్పుకుంటాడు. దెన్ ఆ కేస్ తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి సీను క్లైమాక్స్ లాగానే ఉంటది. నాకైతే అది అయితే చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళిద్దరి ప్రేమని మన మోహన్ లాల్ అండ్ మన మోహన్ లాల్ అండ్ సిద్దిక్ వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్స్ ఉంటాయి. అవి చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఇన్ బిట్వీన్ కోర్ట్‌లో డ్రామా ఉంటది గదా! అది అసలు మీకైతే బోరే కొట్టదు. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతదని అయితే అనుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మీకు కొంచెం కూడా బోర్ కొట్టదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ సస్పెన్సే. ఓకే గాయ్స్, మీరైతే ఖచ్చితంగా చూడండి. అదైతే ఓటీటీలో అయితే ఉంది. ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. అండ్ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయలేదు అండ్ షేర్ చేయలేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాయి. ఓకేనా? ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.